వెల్కమ్ బ్యాక్. గ్లోబల్ సమ్మిట్ లో మూసీ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మూసీ పునరుజ్జీవంపై ప్రదర్శన ఇస్తున్నారు. మూసీ పొడవునా వచ్చే ప్రాజెక్టులు, పార్కులను ఏవీలో చూపిస్తున్నారు. మూసీ భవిష్యత్తు చిత్రాన్ని రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ కళ్లకు కట్టింది. మరోవైపు గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ పై ఏపీ రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు కూడా ఆసక్తి కనబరిచారు. మూసీ ప్రాజెక్టు స్టాల్ ను మాజీ ఎంపీ గల్లా జయదేశ్ ఆసక్తిగా తిలకించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో అత్యంత ప్రధానమైనటువంటి ఎగ్జిబిషన్ స్టాల్స్. ఈ ఎగ్జిబిషన్ స్టాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, తీసుకున్న నిర్ణయాలు కూడా జయదేవ్ కల్లా ఎక్స్ఎంపీ గారు ఉన్నారు. సార్, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రాష్ట్ర వేదికగా ప్రపంచంలో ఉన్నటువంటి అంత పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు, ఎలా అనిపిస్తుంది? హైదరాబాద్కి ఇదేం కొత్త ఏం కాదు. ఇంతకుముందు ఆంధ్రాతో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ హ్యాస్ ఆల్వేస్ బిన్ గివెన్ ద ఫోకస్ అండ్ హైదరాబాద్ హెస్ బిన్ కంటిన్యూయింగ్ టు గ్రో. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద గ్రోత్ స్టోరీ. సో దేర్ ఇస్ నథింగ్ న్యూ ఇన్ దిస్ అని అనిపిస్తుంది. చూసారు ప్రాజెక్ట్, ఎలా అనిపిస్తుంది సార్? వెరీ గుడ్. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ పబ్లిక్. ఇట్స్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ లీజర్ స్పేసెస్, లాట్ ఆఫ్ బ్యూటీ ఫర్ ద సిటీ, and also will help in some of the transport problems. మీ కంపెనీ కూడా చాలా ఉన్నాయి. మీరు ఇక్కడ హైదరాబాద్లో మళ్ళీ ఏమైనా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందా మీ కంపెనీకి సంబంధించి? మా కార్పొరేట్ ఆఫీస్ ఇక్కడే ఉంది ఫర్ లాస్ట్ మోర్ దెన్ 10 years. అండ్ కొత్తగా అమరాజా గ్రోత్ కారిడార్ అనేది దివిటిపల్లి విలేజ్ దగ్గర నియర్ ఇన్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ we're putting a large facility for lithium ion cells. So that is continuing. Last 2 years నుంచి చేస్తున్నాము, అది కంటిన్యూ అవుతాం. ఫ్యూచర్ సిటీ ప్లాన్ ఎలా ఉంది సార్? ఈరోజు మీరు చూసారు కదా, అంతా ఎలా ఉంది? చాలా బాగుంది. విషింగ్ ఆల్ ద బెస్ట్. ప్రస్తుతము ఎక్స్ఎంపీ జయదేవ్ కల్లా గారు ఈరోజు మన గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం మూసీకి సంబంధించినటువంటి ప్రక్షాళన ఏ విధంగా చేయాలనే దానిపై కూడా ఒక ప్రత్యేకంగా స్టాల్స్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి ఈ స్టాల్స్లో మూసీ ప్రక్షాళనకు సంబంధించిన వివరాలన్నీ కూడా పొందుపరిచారు. మూసీ ప్రక్షాళన చేస్తే ఈ రకంగా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిసారి కూడా మూసీ ప్రక్షాళన చేయాలి, ఇంటీరియర్ కారిడార్ నిర్మించాలనే సంకల్పం గతంలో అనేక సార్లు కూడా ప్రస్తావించారు. ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్లో ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క విషయాలు విజన్ 2047లో భాగంగా ఈ యొక్క మూసీ ప్రక్షాళన కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ప్రధాన అంశం. కాబట్టి మూసీ ప్రక్షాళన చేస్తే చాలామందికి తాగడానికి మంచి ఉపయోగంగా నీరు ఉంటుంది. ఖచ్చితంగా నీటి ఇబ్బందులు అనేవి ఉండవనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికోసము ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్ట్ నిర్మించింది. ఈ ప్రాజెక్ట్లో ఈ ప్రాజెక్టు ఈ స్టాల్స్లో ఒక ప్రత్యేక అట్రాక్ట్గా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మూసీ ప్రక్షాళన అనేది రాష్ట్ర ప్రభుత్వము ఒక దృఢ సంకల్పంతో చేయాలని నిర్ణయించుకుంది. ఒకవేళ 2047 నాటికి మూసీ ప్రక్షాళన చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రకంగా ఉంటుంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్ మన